నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన ప్రతి వాస్తవమైన అప్డేట్ మన ఛానల్ అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇక కేంద్ర ప్రభుత్వ కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు సంబంధించి వారైతే చాలా అన్యాయానికి గురవుతున్నారు. ప్రభుత్వం అయితే వారికి తీరని అన్యాయం చేస్తుందని చెప్పుకోవచ్చు. కనీసం 25-30 సంవత్సరాల సర్వీస్ చేసినటువంటి ఉద్యోగులకు రిటైర్మెంట్ అయిన తర్వాత 1000 లోపు పెన్షన్ వస్తుందంటే ఎంత దుర్మార్గమైన చర్యో అని అర్థమవుతుంది. వారికి తక్షణమే మరి పార్లమెంట్లో ఈ ఉద్యోగుల గురించి సమావేశం చర్చలు జరిపి వెంటనే వారికి కనీస వేతనం 10,000కు పైగా వచ్చే విధంగా ప్రభుత్వాలు నిర్ణయించాలని చెప్పేసి పెన్షనర్ల సంఘాలు, ఉద్యోగ సంఘాలు అన్ని కూడా ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తున్నాయి. మరి ఈ కోరిక త్వరలోనే నెరవేరుతుందని చెప్పేసి ఆశిద్దాం. మన ఛానల్ కూడా ఎప్పటికీ మన ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు సంబంధించి వారికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం మనం ప్రభుత్వానికి తెలిసే విధంగా వీడియోస్ అయితే చేద్దాం. ఖచ్చితంగా వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే 25 సంవత్సరాల పాటు ఒక ప్రభుత్వ రంగ పరిశ్రమలో పనిచేసి నెలకు 50,000 రూపాయలకు పైగా జీతం పొందిన ఒక కార్మికుడు పదవీ విరమణ పొందితే కేవలం 2,000 రూపాయల లోపు 1000 లోపు మాత్రమే పెన్షన్ పొందడం నమ్మశక్యం కాని విషయం. కానీ ఇది వాస్తవం. ఈపీఎస్ 95 పేరుతో దేశంలో ప్రవేశపెట్టిన ఈ పెన్షన్ పథకం కార్మికుల పొదుపు సొమ్మును హరించి కార్పొరేట్లకు దారాదత్తం చేస్తుంది. మన దేశంలో కార్మికులకు ఉన్న హక్కులను ఒక్కొక్కటిగా హరిస్తున్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి కార్మికులు కోరకుండానే వారికి ఒక పెన్షన్ పథకాన్ని చాలా ఉదారంగా ప్రవేశపెట్టింది. కార్మికులు వద్దన్నా వినలేదు. కనీసం ఇందులో చేరాలా వద్దా అనే ఆప్షన్ కూడా ఇవ్వమన్నా ఇవ్వలేదు. కార్మికులపై ఎందుకింత ప్రేమ అని కొద్దిగా పరిశీలిస్తే 91 నుంచి దేశంలో అమలవుతున్న నయా ఉదారవాద విధానాలతో భాగమే ఈ పెన్షన్ పథకం అని సులువుగానే అర్థమవుతుంది. 1995 నాటి పివి నరసింహరావు ప్రభుత్వం అప్పటి వరకు అమల్లో ఉన్న ఉద్యోగుల భవిష్య నిధి పిఎఫ్ 1952 చట్టాన్ని సవరించి ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ 95 పేరున ఒక కొత్త చట్టాన్ని చేసింది. ఈ పెన్షన్ చట్టం ప్రకారం అప్పటి వరకు కార్మికుల భవిష్య నిధిలో ఉన్న యాజమాన్యం వాటా 8.33%, ప్రభుత్వ వాటా 1.16% ఈ పెన్షన్ నిధికి మళ్లించబడుతుంది. ఈ నిధి నుండి ప్రతి నెల పిఎఫ్ డిపార్ట్మెంట్ పెన్షన్లు చెల్లిస్తుంది. ఈ పథకం వల్ల కార్మికులకు వచ్చే సంక్షేమం కంటే కార్మికుల పొదుపు సొమ్మును కోల్పోవడమే అధికంగా ఉంటుందని ఆనాడే కార్మిక సంఘాలు మొత్తుకున్నాయి. కానీ కొన్ని యూనియన్లు దీనిపై దేశంలోని వివిధ హైకోర్టుల్లో కేసులు కూడా వేశాయి. కొన్ని హైకోర్టులు ఈ పథకం అమలుపై స్టే ఉత్తర్వులు కూడా ఇచ్చాయి. ఈ కేసులన్నీ చివరకు సుప్రీంకోర్టుకు చేరాయి. దీన్ని సమీక్షిస్తూ ఉంటామని, పథకాన్ని మరింత పటిష్టపరుస్తామని అనేక హామీలు ప్రభుత్వం ఇవ్వడంతో సుప్రీంకోర్టు ఈ పథకం అమలుకు అనుమతిచ్చింది. ఈ విధంగా కార్మికుల ఆమోదం లేకపోయినా వివిధ యూనియన్లు ప్రతిఘటించినా ఈ పథకం 1995 నుండి అమల్లోకి వచ్చింది. ఈ పెన్షన్ పథకం ప్రత్యేకత ఏమిటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఎల్ఐసి, బ్యాంకు ఉద్యోగులకు, ఇతర సంస్థల్లో ఉన్న పెన్షన్ పథకాల్లోని ఒక్క అనుకూలాంశం కూడా ఇందులో లేకపోవడమే. వీటికి భిన్నంగా ప్రతికూలంగా ఉండే అనేక అంశాలు ఈ పథకంలో ఉన్నాయి. ఉదాహరణకు మిగిలిన అన్ని పెన్షన్ పథకాల్లో పెరిగిన ధరలకు అనుగుణంగా కరువు భత్యం ఉండగా ఈ పథకంలో మాత్రం అది లేదు. అన్ని పెన్షన్ పథకాల్లోనూ పదవీ విరమణ సమయంలోనూ పెన్షన్లోని కొంత మొత్తాన్ని కమ్యూట్ చేసుకొని ఒకేసారి పెద్ద మొత్తాన్ని తీసుకునే అవకాశం ఉండగా ఈ పెన్షన్ పథకంలో మాత్రం ఆ సదుపాయం లేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆఖరి నెల జీతం ఆధారంగా పెన్షన్ లెక్కిస్తే ఈ పథకంలో మాత్రం కార్మికుని ఆఖరి 60 నెలల జీతం సగటు తీసుకొని దాని ఆధారంగా పెన్షన్ లెక్కిస్తారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 20 సంవత్సరాల సర్వీస్ పూర్తయితే పూర్తి పెన్షన్ పొందడానికి అర్హత రాగా ఇక్కడ మాత్రం 33 సంవత్సరాల సర్వీసు కానీ ఆ అర్హత రాదు. ఇలాంటి అనేక లోపాలతో కూడిన ఈ ఈపీఎస్ 95 పెన్షన్ విధానం చాలా అన్యాయానికి గురి చేస్తుందని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. పెన్షన్ పొందే జీతం పరిమితిని కూడా మొదట 6,500 నిర్ణయించారు. తర్వాత దాన్ని 15,000కు పెంచారు. పూర్తి జీతంపై హయ్యర్ పెన్షన్ను అనుమతించాలని సుప్రీంకోర్టు 2022లో తీర్పిచ్చి 2 ఏళ్లు గడిచినా నేటికి అమలు కావడం లేదు. ఈ పేరున 17.5 లక్షల మంది పెన్షనర్ల నుండి 1,86,920 కోట్లు వసూలు చేసి ఆ సొమ్మును ప్రభుత్వం తొక్కిపెట్టింది. ఇది పచ్చి దగా, మోసం. విచిత్రం ఏమంటే అనేక మందికి 100, 150, 200 రూపాయల పెన్షన్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. పెద్ద ఎత్తున ఒత్తిడి రావడంతో చివరకు ప్రభుత్వం కనీస పెన్షన్ను 1,000 రూపాయలకు 2017లో పెంచింది. దీనివల్ల 36.4 లక్షల మంది లాభపడ్డారని ఘనంగా ప్రకటించుకుంది. కానీ దీన్ని బట్టి తెలుస్తున్నది ఏమంటే అంతమందికి అప్పటి వరకు 1,000 రూపాయలలోపే పెన్షన్ ఉందని దీనికి ప్రభుత్వం సిగ్గుపడవలసి వస్తుంది పోయి తిరిగి గొప్పలు చెప్పుకోవడం విడ్డూరమే. ఇప్పటికీ 1,000 రూపాయల్లో పెన్షన్ వస్తున్న వారు కూడా ఉన్నారు. అత్యధిక మందికి వచ్చే పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న వృద్ధాప్య పెన్షన్ కంటే కూడా తక్కువగా ఉంటుంది. మరి 2024లో ఈ పథకం ద్వారా 78.5 లక్షల మందికి పెన్షన్ చెల్లించారు. ఇందులో 46.6% మందికి 1,000 అంతకంటే తక్కువనే వస్తున్నారు. కేవలం 29,608 మంది మాత్రమే ఈ పెన్షన్దారులు. కేవలం సగటు పెన్షన్ కేవలం 1,578 మాత్రమే. ఫలితంగా అనేక మంది పెన్షనర్లు కడు పేదరికంలో మగ్గుతున్నారు. అందువల్లే దీని కార్పస్ ఫండ్ 2018లో 4,37,000 కోట్ల రూపాయల నుంచి 2024లో 8,88,000 కోట్ల కంటే 6 ఏళ్ల కాలంలో ఏకంగా డబల్ అయింది. ఈ సొమ్మును ప్రభుత్వం మిగిలిన పీఎఫ్ నిధులతో పాటు వివిధ సంస్థల్లో పెట్టుబడులుగా పెడుతోంది. ఇలా కార్మికుల పొదుపు కార్పొరేట్ల పాలవుతుంది. కార్మికుల ఖాతా నుంచి ఈ పెన్షన్ నిధికి మళ్లిస్తున్న సొమ్ము ఎంత, దానిపై వచ్చే వడ్డీ ఎంత, కార్మికుని పదవీ విరమణ తర్వాత ప్రభుత్వం చెల్లిస్తున్న పెన్షన్ ఎంత అనే ఈ 3 అంశాలను పరిశీలిస్తే చాలా ఘోరమైన, ఆశ్చర్యకరమైన, దుర్మార్గమైనటువంటి వాస్తవాలు అయితే వెలుగులోకి వస్తాయి.
ఇక్కడ చూసి ఇప్పుడు ఈ పెన్షన్ పొందే జీతం యొక్క గరిష్ట పరిమితి 15,000గా ఉంది. అంటే కార్మికునికి 15,000 జీతం నుండి ప్రతి నెల 8.33% చొప్పున పెన్షన్ ఫండ్ కట్ అవుతుంది. ప్రభుత్వ వాటా 1.16% కలిస్తే ప్రతి నెల 1,420 చొప్పున 25 ఏళ్ల సర్వీస్లో 4,26,000. దీనిపై ప్రస్తుతం పీఎఫ్ వడ్డీ రేటు చూస్తే 8.2% ఆధారంగా 25 ఏళ్ళు చివరికి వచ్చే వడ్డీకి 10,25,725. అంటే అసలు వడ్డీ కలిపి 14,51,1725 రూపాయలు అవుతుంది. దీనిపై ఇప్పుడు సీనియర్ సిటిజన్లకు ఈ 14 లక్షలు బ్యాంకులో వేసుకుంటే ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు 8.4% చొప్పున వడ్డీ ఇస్తారు. దాని ప్రకారం చూసుకున్నా ఇప్పుడు ప్రతి ఒక్కరికి 10,162 రూపాయల బ్యాంకు వడ్డీ వచ్చే అవకాశం ఉంది. కానీ నేడు ఇదే ప్రభుత్వం ఇదే కార్మికుడికి ఈ ఈపీఎస్ 95 పథకం ద్వారా వచ్చే గరిష్ట పెన్షన్ నెలకు కేవలం 5,785 మాత్రమే. అంటే దీనికి దాదాపు 6,000 రూపాయల వరకు పెన్షన్ నష్టపోతున్నాడు రిటైర్ అయినటువంటి ఉద్యోగి. మరి పొదుపు సొమ్ముపై వచ్చే వడ్డీ కంటే తక్కువగా పెన్షన్ ఉంది. మరి అసలు పొదుపు సొమ్ము అంతా స్వాహా అవడం కాదా ఇది? దీనితో పాటు నాడు సుప్రీంకోర్టుకి ఇచ్చిన హామీలు కూడా ప్రభుత్వం అమలు చేయడం లేదు. సరికదా నాడున్న సౌకర్యాలనే కొన్నింటిని ఎత్తివేశారు. అందువల్ల దీన్ని కార్మికుల సంక్షేమం అనడం కంటే కార్పొరేట్ల సంక్షేమ పథకం అనడం సవ్వగా ఉంది. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెద్దలు దీన్ని సవరిస్తామని హామీ ఇచ్చారు. అయితే మూడోసారి అధికారంలోకి వచ్చిన నేటికి కార్యరూపం దాల్చలేదు. ప్రభుత్వం కార్మికులకు ఉచితంగా దయాధర్మంగా ఏమీ పెన్షన్ ఇవ్వనవసరం లేదు. కార్మికులు దాచిపెట్టుకున్న సొమ్ము అయిన పెన్షన్ నిధి నుండే, అది కూడా దానిపై వచ్చే వడ్డీ, మరి స్టాక్ మార్కెట్లో వచ్చే లాభాలు అన్ని నుండే వివిధ కార్మిక పెన్షన్ల సంఘాలు కోరుతున్నట్లుగా కనీస పెన్షన్ 9,000 రూపాయలకు పెంచడం, కరువు భత్యం చెల్లించాలి, డిఎల్ చెల్లించాలి, కమ్యూట్ చేసుకునే అవకాశం ఇవ్వాలి, 5 ఏళ్లకోసారి పెన్షన్ సవరించడం వంటివి కూడా చేయాలి. అయితే దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టే ఈ ఉదారవాద విధానాలను మరింత స్పీడ్గా అమలు చేస్తున్న మోడీ ప్రభుత్వం అలా చేస్తుందా అన్నదే అసలు ప్రశ్న. దేశానికి అనేక విధాలుగా సేవలందించిన ఈ సీనియర్ సిటిజన్ల పొదుపును దోచుకోవడమే కాక వారి న్యాయమైన డిమాండ్లు సైతం నిర్లక్ష్యం చేయడం క్షంతవ్యం కాదు. ఈ పని చేయకుండా సీనియర్ సిటిజన్లకు ఏదో చేశామని గొప్పలు చెప్పుకోవడం సభ్యత అంతకంటే కాదు. ఇక్కడ ఆజా శర్మ ప్రధాన కార్యదర్శి ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక నుంచి చాలా చక్కగా పెన్షన్ల సమస్యల గురించి రాశారు. చాలా అన్యాయానికి గురవుతున్నారు. ప్రభుత్వం కార్మికులకు ఉచితంగా ఇవ్వనవసరం లేదు. వారు దాచిపెట్టుకున్న సొమ్ము కనీసం ఇప్పుడు బ్యాంకు వడ్డీ ప్రకారమైన మినిమం 10,000 పెన్షన్ ఇవ్వాలి. వెంటనే పార్లమెంట్లో చర్చించి చట్టం తేవాలి. సుప్రీంకోర్టుకు ప్రభుత్వం జవాబు చెప్పాలి. పెన్షన్ల ఆందోళనల్ని పట్టించుకొని వారికి న్యాయం చేయాలి. తక్షణమే 10,000 కనీస పెన్షన్ అమలు చేయాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఖచ్చితంగా ఈ ఉద్యోగులందరికీ గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి ఆశిద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. మన ఛానల్ ఎప్పుడు ఈ ఉద్యోగుల సమస్యల పోరాటానికి కృషి చేస్తుంది. ఆల్ ద బెస్ట్.